తెలంగాణలో మావోయిజం పూర్తిగా అంతరించిపోయిందని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. వరంగల్ లిట్లో అధికారులతో సమీక్షించిన డీజీపీ మీడియాతో మాట్లాడారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టాక జిల్లాల పర్యటన చేస్తానని, తన పోలీసింగ్ ట్రైనింగ్ కూడా వరంగల్లోనే జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు నక్సలైట్స్ భయం, దాడులు, కూంబింగ్ ఆపరేషన్స్తో వరంగల్లో పరిస్థితి ఉండేదని, అదృష్టవశాత్తు ఇప్పుడు మావోయిజం పూర్తిగా సమసిపోయిందని చెప్పారు. కీలక మావో నేతలు కేడర్లు లొంగిపోయారని, వారికి పునరావాసం కల్పించడం తమ ముందున్న సవాలని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్, సైబర్ నేరాలు ప్రధాన సమస్యలుగా మారాయని డీజీపీ తెలిపారు. సైబర్ నేరాల్లో ప్రజలు 1750 కోట్లు నష్టపోయారని తెలిపారు. అధిక లాభాల ఆశతో వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు ఎక్కువగా మోసపోతున్నారని హెచ్చరించారు. సైబర్ నేర ఛేదంలో తెలంగాణ దేశంలో ముందంజలో ఉందన్నారు. డ్రగ్స్ పట్టణాల నుంచి గ్రామాలకు కూడా విస్తరిస్తోందని, చిన్నపిల్లలను కూడా మత్తుకు బానిసలుగా చేస్తున్న డ్రగ్స్ పెడ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మేము మొత్తం ఆలోచన తీరు కొద్దిగా మారుస్తున్నాం. శాంక్షన్ స్ట్రెంత్స్ ఏవైతే ఉన్నాయో వేరే వేరే సంస్థల్లో, గ్రే హౌండ్స్లో, ఆక్టోపస్లో అక్కడ ఎక్కువగా ఉంది, ఇప్పుడు అవసరం లేదు. సో ఆ శాంక్షన్ తీసుకొని ఎక్కడైతే కొత్త కొత్త ఈ సమస్యలు వస్తున్నాయో దానికి కొత్త సంస్థల్ని ఏవైతే మేము ఏర్పాటు చేస్తున్నామో, బ్యూరోస్ ఏర్పాటు చేస్తున్నామో, ఆ శాంక్షన్ స్ట్రెంత్ అక్కడ కేటాయిస్తున్నాం. సో ఇప్పుడు ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ మేనేజ్మెంట్, ఫుడ్ అడల్టరేషన్ బ్యూరో, అదేవిధంగా వేరే ఏసీబీ, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, సివిల్ సప్లైస్ వింగ్, ఎక్కడైతే రెవెన్యూ లీకేజెస్ జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ అనేది మేము తయారు చేస్తున్నాం. సో మొత్తం డిపార్ట్మెంటే ఒక సంస్కరణ స్థాయిలో ఉంది, దిశలో పోతుంది. సో దీనికి వచ్చే 10-15 సంవత్సరాల కోసం తయారు చేయడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మీ అందరికి తెలుసు, 2 నెలల క్రితం నేను కూడా ఒక వీసీ పెట్టి ఎస్ఐ పై అధికారులతో దాదాపు 6500 మందితో ఒకేసారి ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రతి స్టేషన్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. ఎంత మనము ముందుకు వెళ్ళినా, సైంటిఫిక్ టెంపర్ వాడుకున్నా, టెక్నాలజీ వాడుకున్నా, మనము బేసిక్ పోలీసింగ్ అని మర్చిపోలేం. ఏదైతే గస్తీ తిరగాలో తిరగవలసిందే, డే పెట్రోలింగ్, నైట్ పెట్రోలింగ్. మన స్టేషన్లో ఏదైతే జరుగుతాయో దానిపైన స్టేషన్ హౌస్ రొటీన్ అని ఉంటుంది. స్టేషన్లో రోల్ కాల్స్, పబ్లిక్ వస్తే వాళ్ళని అటెండ్ చేయడం మర్యాదపూర్వకంగా. చెట్లు అది పెరిగేటేమో లేకపోతే పండించేదేమో తెలియదు, కానీ ఎవరు కూడా దాన్ని తీసి దాన్ని ఉత్పత్తి ఒక రకంగా చేయడము, సరఫరా చేయడము, ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది ధైర్యం చేయలేదు. ఎందుకంటే అడవుల్లో ఇది పెరిగినప్పుడు వాళ్ళు నక్సలైట్లు ఉన్న రోజుల్లో వాళ్ళు వీళ్ళని బాగా వ్యతిరేకించేది, వాళ్ళు దీనికి వ్యతిరేకం. ఎవరైనా చేస్తే కూడా వాళ్ళని తీసుకెళ్ళి కొట్టడం ఇవన్నీ చేసేది. సో ఆ భయం అనేది ఉండేది. నేను ఆ కాంటెక్స్ట్లో చెప్పాను, కానీ అంటే వాళ్ళు ఉన్నప్పుడన్నా రక్షణ ఉండేది, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, ఈ ధైర్యం పెరిగిపోయింది పెడ్లర్లకు అని ఆ రకంగా చెప్పాను. సో మీరు కొంతమంది దాన్ని నక్సలైట్లే బెటరు, ఇది అదని చెప్పారు. నక్సలైట్తో పోరాడిన వారిలో నేను ముందంజలో ఉన్నాను, దాంట్లో ఎటువంటి అపార్థం చేసుకునే అవసరం లేదు. నా